లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం వైసీపీతో పోల్చితే ఎలా ఉంది? ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరోసారి కుదిపేసిన అంశం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్పై అత్యంత నీచంగా బూతు పద్ధతాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఎన్ఆర్ఐకు పోలీసులు దెమ్మతిరిగి షాక్ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా విదేశాల నుంచి అజ్ఞాతంలో ఉంటూ అడ్డగోలుగా పోస్టులు పెడుతున్న ఆ ఎన్ఆర్ఐని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లో చితగ్గొట్టారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా సృష్టిస్తున్నాయి. లండన్లో ఉంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగానికి కీలక సేవలు అందిస్తున్న భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిపై గత ఎన్నికల ఫలితాల తర్వాత అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆయన పోస్టుల్లో కేవలం భువనేశ్వరే కాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వంటి ప్రముఖులపైన వ్యక్తిగత హననానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో భాస్కర్ రెడ్డి స్వదేశానికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే 5 రోజుల క్రితం ఆయన తండ్రి మరణించడంతో అంత్యక్రియల నిమిత్తం అతని స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం చోడవరం రాక తప్పలేదు. తనను అరెస్టు చేస్తారేమోనని భయపడి ఆయన తండ్రి మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయన సొంత ప్రాంతానికి తరలించినప్పటికీ చెకప్ కోసం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన సమయంలో సామాజిక మాధ్యమాల నిఘా విభాగం పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీస్ స్టేషన్లో భాస్కర్ రెడ్డి ప్రత్యేక ట్రీట్మెంట్ లభించిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళల పట్ల, ముఖ్యంగా రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యుల పట్ల అత్యంత హీనమైన భాష వాడినందుకు పోలీస్ తనదైన శైలిలో రపరప అంటూ చావబాదినట్లు సమాచారం. ఈ దెబ్బలకు తాళలేక ఆయన గట్టిగా రోదించాడని, ఇప్పుడే ఇట్లాంటి పోస్టులు పెట్టనున్నా క్షమించండి, ఇంకెప్పుడు ఇట్లాంటి పోస్టులు పెట్టను క్షమించండి అంటూ వేడుకున్నారని కొందరు చెబుతున్నారు. ఈ వార్త టీడీపీ, జనసేన శ్రేణుల్లో సంతృప్తిని నింపగా వైసీపీ శిబిరం ఆందోళన చెందుతుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మర్యాద పతనానికి అద్దం పడుతుంది. సోషల్ మీడియాకు తమ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు వాడుకోవడం అనేది ప్రధాన పార్టీ మధ్య ఒక ట్రెండ్గా మారింది. ఈ నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులపై కేసులు నమోదు కావడం, ముఖ్యంగా ఎన్ఆర్ఐని కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేయడం అనేది చట్టం అందరి సమానమే అని సందేశాన్ని పంపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో సోషల్ మీడియాలో విద్వేషపూరిత, అసభ్యకర పోస్టులు పెట్టే వారిపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో కోర్టులు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో న్యాయమూర్తుల ఆగ్రహానికి గురై జగన్ పిటిషన్లు కూటమి ప్రభుత్వానికి రాజకీయ బలాన్ని ఇస్తున్నాయి. అధికారంలో వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక నేత, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల, రెడ్ హ్యాండల్ స్మగ్లింగ్ వంటి అంశాలపై దూకుడుగా వివరిస్తున్నారు. మాజీ మంత్రి నారా లోకేష్ కూడా బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ జాతీయ స్థాయిలో ఎన్డీఏ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ విజయాన్ని హైలైట్ చేయడం తాజాగా రాజకీయ ట్రెండ్గా ఉంది. మంత్రి లోకేష్ టీడీపీ అధిష్టానం బీసీ వర్గాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడం, కనకదాస జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటించడం వంటివి రాజకీయంగా కీలక పరిణామాలుగా ఉన్నాయి. మొత్తంగా భాస్కర్ రెడ్డి అరెస్ట్, దాని తర్వాత జరిగిన పరిణామాలు పౌరులందరికీ చట్టం నుంచి రక్షణ ఉంటుంది, కానీ చట్టాలని ఉల్లంఘిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదన్న సందేశాన్ని బలంగా పంపింది.